ప్రభు ఆదరణ స్వరం అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. గడిచిన కార్యక్రమంలో పరిశుద్ధాత్మ యొక్క అవసరతను గురించి, విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపును గురించి తెలుసుకున్నాం. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశం అని కూడా తెలుసుకొని ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది ఆ శక్తితో ఏ విధముగా దేవుని యొక్క సేవ చేయాలి, నశించిపోవచ్చున్న ఆత్మల గురించిన భారాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి, నశించిపోవచ్చున్న వారిని ఏ విధంగా రక్షించాలి అనే విషయాలను గురించి స్పిరిట్ అండ్ ట్రూత్ఫుల్ మినిస్ట్రీస్ హెప్సిబా కాంపౌండ్ కరప వారి ఆధ్వర్యంలో డాక్టర్ వి నాగరాజ్ గారు ద్వారా పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్త యొక్క స్వరాన్ని విని ఆదరణ పొందుదాం. ప్రభు ఆదరణ స్వరము అను మా కార్యక్రమాన్ని వీక్షించే ప్రియులందరికీ యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా మీ ఎదుటికి వస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, ఓ నిత్యుడగు ఆత్మ, యేసునామం నేను పరిశుద్ధ పాదాల దగ్గరికి వస్తున్నాను. యేసునామం నిన్ను ఆహ్వానించుకున్నాను. ఈ స్థలంలోనికి, నాలోనికి కూడా రెండంతల ఆత్మశక్తితోనూ నూరంతల అభిషేకంతోనూ నాలోనికి వచ్చి మీ ప్రజలతో మీరు మాట్లాడండి, మీ ప్రజలతో ముచ్చరించండి. నువ్వేమి మాట్లాడాలనుకుంటున్నావో అది నా నోట ఉంచి, దేవా అల్పుడును అయోగ్యుడును నన్ను నీ సేవకునుగా కన్న తండ్రి కొనుక్కున్న యజమానుడా అదోనాయ్ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ శరీరాన్ని నీ చేతులకు అప్పగించుకుంటాను, ఈ ప్రాణాన్ని నీ చేతులకు అప్పగించుకుంటాను, ఈ ఆత్మ నీ చేతులకు అప్పగించుకుంటాను. యేసు నామ ఘనత కొరకు అభిషేకించి వాడుకోండి. దీవెనకరంగా చేయండి, రక్షణార్థంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పూర్వపు కార్యక్రమానికి కొనసాగింపుగా దేవుని యొక్క వాక్యం ముందుగా చదువుకుందాం. యెషయా గ్రంథం, పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. రెండవ భాగంగా నూతన నిబంధనలో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. ప్రభువకు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఈ 2 భాగముల్లో కూడా ఒకటి ప్రవచన భాగము,
పాత నిబంధనలో ఉన్నది. భక్తుడైనటువంటి యెషయాను పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఆయన ద్వారా ఈ మాటలు పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథంలో వ్రాయించడం జరిగింది. అదే భాగము దేవుడైన యెహోవా యేసుగా రక్షకుడిగా విమోచకుడిగా ఈ లోకంలోనికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జీవించడం, ముప్పై సంవత్సరాలు కుటుంబంతో కలిసి జీవించడం, పెరగడం, భవిష్యత్తు సేవ కొరకు ఒక ప్రక్క సిద్ధపడుతూ తండ్రితో సహవాసం చేస్తూ ప్రార్థిస్తూ 30 సంవత్సరాలు నిండిన వెంటనే ఆ దేశంలో మేజర్ అయ్యే వయసు అది. కనుక ఆయన 30 సంవత్సరాల వయసులో బయటకు వచ్చి యోర్దానులో బాప్తిజం ఇస్తున్నటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి బాప్తిజం పొందడం జరిగింది. అంతకుముందే 6 నెలలు ఆయన సేవను ప్రారంభించాడు యోహాను గారు. దేవుని రాజ్యము సమీపంలో ఉంది కనుక మారు మనసు పొంది దేవునితో తిరగండి అని ఆయన ప్రారంభించినటువంటి ఆ పని ఈ 6 నెలల తర్వాత యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి పని ప్రారంభించిన 6 నెలల తర్వాత ఆయన బాప్తిసం పొంది ఆయన వారించినప్పటికీ కూడా ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎత్తి చూపించి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు వారించడానికి, నేను నీ ద్వారా బాప్తిసం పొందాల్సి ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చావు అని చెప్పి వారించడానికి చూసినప్పుడు ప్రభు నీతి యావత్తు ఈవెలాగు జరిగించబడాలి, మనం జరిగించాలి అని యోహానుతో చెప్పి బాప్తిసం పొందాడు. బాప్తిసం పొంది ఒడ్డున నిలబడి ప్రార్థన చేస్తుండగా అని ఒక లూకాసు వార్తలోనే రాయబడది. బాప్తిస్మము పొంది ఒడ్డున నిలబడి ప్రార్థన చేస్తుండగా ఆకాశము చేల్చబడడం, పరలోకము తెరవబడడం, పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో దిగి రావడం జరిగింది. వీక్షించే వాళ్ళు శ్రద్ధగా గ్రహించాలని కోరుతున్నాను. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యము అలాగున్నదా లేదా అని దేవుని యొక్క గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని వెరిఫై చేసి చూసుకోండి. ఎందుకనంటే మన మాటలు కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు, సంఘములతో పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు ఇవి. ఇవి నా సొంత మాటలు కావు ఇవి. కనుక దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పిల్లలు బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకొని చెప్పే భాగం అంతా కూడా వీలైనంత వరకు మీరు చూడండి. ఆ లూకాసు వార్త ఒక్క దాంట్లోనే అది రాయబడింది. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేస్తుండగా అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అందరూ బాప్తిసం పొందుతూ ఉన్నారు, ఒడ్డుకొచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభువు మాత్రము ప్రార్థన చేస్తుండగా అప్పుడు ఆకాశము చేల్చబడ్డది.
ప్రార్థన చేస్తుండగా పరలోకము తెరవబడ్డది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చాను. ఆది పావురాకారములో శరీర రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము, ఆయన మీద ప్రభువు మీద నిలబడడం జరిగింది. కనుక దేవుని పిల్లలారా, నిజమైన మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తుండగా మాత్రమే పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అదే రీతిగా ఆది అపోస్తులు కానీ ఆది సంఘము కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మీరు అపోస్తుల గ్రంథం కానీ ఇతర గ్రంథాలు కానీ మనం చూసినట్లయితే అయితే మనకు కనబడుతుంది. చాలామంది అనుకున్నట్టుగా మీరు బాప్తిసం పొందినప్పుడే ఆత్మచేత నింపబడ్డాను అనేటువంటి అభిప్రాయము మీకు రానవ్వకండి. నిజమైన మారు మనసు పొందండి, వాక్యానుసారమైనటువంటి బాప్తిసం పొందండి. తర్వాత మీరు చేయాల్సిన పనేటి ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటిది అనంటే, నిజమైన మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో నుంచి వచ్చే ప్రార్థన, వాక్యానుసారమైనటువంటి బాప్తిసం పొందినటువంటి వాడు. అనగా యేసు ఎలాగైతే మృతుడై సమాధి చేయబడ్డాడో అలాగే నీవు కూడా లోకం విషయంలోనూ పాపం విషయంలోనూ చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని యేసు ఎలాగైతే లేచాడో నీవు కూడా లేస్తా ఉన్నావు. అనగా నువ్వు పొందే బాప్తిస్మము దేవుని సూచిస్తుంది, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను తెలియజేసేటటువంటిది. అది నీవు పూర్తిగా అర్థం చేసుకొని, హృదయపూర్వకంగా అర్థం చేసుకొని చేయాల్సిన పని అది. అనగా అంతరంగములో నీలో జరిగినటువంటి కార్యక్రమం. నీవు నిజంగా మారు మనసు పొందావు, నిజంగా లోకం విషయంలో చచ్చిపోయావు, పాపం విషయంలో చచ్చిపోయావు, దేవుని కొరకు జీవించడానికి తిరిగి లేచి జీవిస్తున్నావు అనేటువంటి భావము నీకు కలగాలి. అలాంటి భావంతో నీవు దేవుని కొరకు ఈ లోకంలో జీవించడానికి, లోకం కొరకు కాదు, లోక సంబంధమైన వాటి కోసం కాదు, దేవుని కొరకు మాత్రమే జీవించాలనేటువంటి అభిలాష, కోరిక నీలో ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ ప్రార్థనకు సమాధానం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావడం జరుగుతుంది. దేనిని బట్టి? నీలో ఉన్నటువంటి అవగాహన, నీలో ఉన్నటువంటి ఆకలి, దప్పిక, ఈ మూడు కావాలి పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడ్డానికి. ఈ మూడు కావాలి, అవగాహన కావాలి. ఎవరు నువ్వు? ఈ పరిశుద్ధాత్మ ఎవరు? ఎంతవరకు? ఎందుకు లోపలికి రాలేదు? ఆయన బయట ఎందుకు ఉన్నాడు? ఎందుకంటే పెంతెకోస్తు దినాన్ని ఆదివారం తెల్లవారుజామున పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు, సంఘములోనికి దిగివచ్చాడు. అక్కడ మనం పరిశోధించి చూసినట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆర్భాటముతో ప్రభువు దిగివచ్చాడు. ఎలాగా? బలమైనటువంటి గాలి వలె. రెండవది అగ్ని జ్వాల వలె.
పరిశుద్ధాత్మ దేవుడు దిగువచ్చాడు. ఎందుకు బలమైనటువంటి గాలి వలె వచ్చాడు అక్కడికి? ప్రజలందరూ కూడా అక్కడ చేరినటువంటి 120 మంది పాత నిబంధన గ్రంథములో సొలొమోను దేవాలయం ప్రతిష్ఠించిన రోజును బోరాలు ఊదినటువంటి 120 మంది ప్రవచన రీతిగా అక్కడ తెలియచేయబడ్డది. ఆ 120 మంది ఇప్పుడు మేడగదిలో కనిపెడతా ఉన్నారు. స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు, అపోస్తలులు, అందులో మరియమ్మ తల్లి, ప్రభు యొక్క తల్లి, సహోదరులు కూడా ఉన్నారు. వారు కనిపెడతా ఉన్నారు. ఆసక్తితో కనిపెడతా ఉన్నారు, ఆకలితో కనిపెడతా ఉన్నారు. ఎందుకు అనంటే ప్రభు యొక్క ఆజ్ఞని. ప్రపంచమంతా సువార్త ప్రకటించాలని చెప్పిన ప్రభువే భూదిగంతం వరకు కూడా యేసు గురించి సాక్ష్యము చెప్పాలని కోరినటువంటి ప్రభువే వారికి ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ఏమిటి అంటే పై నుండి శక్తిని పొందేంత వరకు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 4 నుంచి 8 వరకు మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏమిటా వాగ్దానము? అన్ని వాగ్దానముల కన్నా శ్రేష్టమైన వాగ్దానం, అన్ని వాగ్దానముల కన్నా కోరదగినటువంటి వాగ్దానం ఇది. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం. మనం చూసినట్లయితే యోవేలు గ్రంథంలో 2:28లో అక్కడ ప్రభు వాగ్దానం చేశాడు, అంత్యదినంలో నా ప్రజలందరి మీద. 2:28 తండ్రి యొక్క వాగ్దానం అది. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. ముసలివారు కలలు కందురు. యవ్వనస్తులు దర్శనములు చూస్తారు. ఆ దినములలో నేను నా పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానము అంటే దేవుడు ఇచ్చినటువంటిది. ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరనేను. యోహాను అయితే నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ప్రభువు దినములలో మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందెదరు. అప్పుడు ఏం జరుగుతుంది? కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఏ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించిన్నాడు. కానీ 8వ వాక్యం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను గలిలయ భూదిగంతముల వరకు కూడా సాక్షులై ఉంటారు. కనుక 2 అంశాల గురించి ఇక్కడ రాయబడింది. తండ్రి యొక్క వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారు. 8వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. ఈ 2 అనుభవాలు వేరు. అందుకే ఇక్కడ 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రభు యొక్క ఆత్మ నా మీదకు వచ్చినది, ఆయన నన్ను అభిషేకి అనే మాట. అభిషేకం అనగా అర్థము
శక్తి చేత నింపడం. సహోదరులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడడం వేరు. ఆ తరువాత మీరు శక్తి చేత నింపబడాలి. అప్పుడు సువార్త. ఈ అనుభవాలు ఏమీ లేకుండా దేవుని యొక్క సువార్త చేద్దాము అని అంటే అది దైవ చిత్తానుసారమైంది కాదు, ఫలభరితమైంది కాదు. యు ఆర్ జస్ట్ గివింగ్ ఎన్ ఇన్ఫర్మేషన్. నీ సువార్త ద్వారా ఒక వార్తను నువ్వు తెలియజేస్తా ఉన్నామంతే. అది నిజమైన సువార్త కాదు, దేవుడు కోరుకున్నది కాదు. అది నిజమైన దేవుని సువార్త నువ్వు చెయ్యాలి అని అనుకుంటే పరిశుద్ధమైన ఆత్మచేత నువ్వు, దేవుని వాగ్దానం అది, దాని కొరకు కనిపెట్టు. కనిపెట్టి ప్రార్థన చేయకుండా అది జరగదు. నేలలో బాప్తిసం పొందిన వెంటనే ఆత్మచేత నింపబడ్డాను అనేటువంటిది ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. ప్రభు స్వంత అనుభవంలోనే చూస్తున్నాం. అలాగే నా స్వంత అనుభవంలో కూడా చూస్తున్నాను. నేను అనుభవించాను. దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డానికి ముందుగా చెప్పాను కదా, సరి అయిన అవగాహన కావాలి. ఆత్మను గురించిన అవగాహన, ఆకలి దప్పిక కావాలి. అయ్యా ఇది నాకు కావాలి, ఈ అనుభవం నాకు కావాలి, ప్రభువా నాకు కావాలి అని దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ప్రార్థన చేస్తూ అడిగితేనే తప్ప ఏ వాగ్దానం నీకు దొరకదు. ఈ ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆత్మతో నువ్వు సహవాసం చేసే కొలది ఆత్మతో నువ్వు నడిచే కొలది ఆత్మానుసారంగా నువ్వు జరిగించే కార్యక్రమాలను బట్టి నువ్వు శక్తి చేత నింపబడతావు. కనుక ఆత్మాభిషేకము అనంటే పాత నిబంధన కాలంలో సూచనగా ఇవ్వబడింది ఏమిటి అని అంటే నూనెతో అభిషేకించడం. అది పాత నిబంధన. పరిశుద్ధాత్మ అభిషేకమునకు గుర్తు పాత నిబంధనలో. నూతన నిబంధనలో నూనెతో అభిషేకించడము, నువ్వు అభిషేకించబడ్డామని అనుకోవడము, ఇదంతా కూడా నిజమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు. ప్రభు పరిశుద్ధమైన ఆత్మ చేత నింపబడిన వాడై అక్కడ సాక్ష్యం పొందాడు. ఎవరి మీదనైతే నా ఆత్మ పౌరాకారములో వచ్చి నిలబడి ఉంటుందో చూస్తావో నువ్వు. పరలోకము నుంచి పంపబడిన ఆ మనుష్యుడు ఎవరు? బాప్తిసం ఇచ్చిన యోహాను. ఆయనకి ఇవ్వబడింది అక్కడ. తండ్రి తెలియజేశాడు ఆయనకి, ఎవరి మీద నా ఆత్మ వచ్చి నిలబడటం చూస్తావో ఆయనే నా కుమారుడు, లోకానికి సాక్ష్యం చెప్పాలి. అదే సమయంలో ఆత్మవశుడైనటువంటి ప్రభువును వాయి నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఈయన నా ప్రియ కుమారుడు. ఎప్పుడైతే నీవు ఆత్మ చేత నింపబడడం అంటే కొద్దిగా నింపబడడం కాదు, నీ పాత్ర నిండుగా నింపబడినప్పుడు అదే అనుభవం నువ్వు కూడా పొందుతావు. అదే అనుభవం తండ్రి సాక్ష్యము కూడా నువ్వు పొందుతావు. నీతో మాట్లాడతాడైన ఆత్మవశుడైన ఎవరి విషయం? కొద్దిగా కాదు, 3వ వంతు కాదు, లేక 4వ వంతు కాదు, 1వ వంతు కాదు. ఆ పాత్ర నిండుగా
నింపబడి పొర్లి పారే అనుభవంలోనికి, అది నిండుగా నింపబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆత్మవశుడపై నీవున్నప్పుడు తండ్రి నీతో మాట్లాడతాడు, ప్రభువు నీతో మాట్లాడతాడు. నీవు నా ప్రియ కుమారుడివి, నీ అందు నేను ఆనందిస్తున్నానని. సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మీకు బోధిస్తూ ఉంటుండగా, తెలియజేస్తూ ఉంటుండగా, తప్పుడు ఆలోచనలు, తెలియని ఆలోచనలు ఎందుకు? దేవుని సన్నిధిలో కనిపెట్టండి. నిజంగా దేవుని ప్రేమించిన వారైతే ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ప్రభు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను చాలా విలువైనటువంటిది ఈ స్తుతి కార్యక్రమం. శ్రమలో ఉండి స్తుతించడం, బాధలో ఉండి స్తుతించడం, గాయాలతో ఉండి స్తుతించడం, అది నువ్వు చెయ్యాలి అని అంటే మామూలుగా చేయలేవు. నువ్వు యేసు ఎలా చేయగలిగాడు? గాయాలు పొంది, బాధలు పొంది, రక్తం అంతా పోగొట్టుకొని, చేతులు కాళ్ళలో గాయం, తల మీద గాయం, పక్కలో బల్లెపోటు, ఇవన్నీ పొందినవాడు. పొంది కూడా ప్రభువు అయ్యో బాబో అలాంటి మాటలు పలకలేదు. పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. సంపూర్ణంగా లేఖనాల్లో రాయబడినది అంతా కూడా నెరవేరాలి. సమాప్తమైంది అని ప్రభువు చెప్పేంతవరకు, ఏది? లేఖనాలు అన్నీ కూడా నెరవేర్చి సమాప్తమైంది అని చెప్పేంతవరకు కూడా ఆత్మను తండ్రికి అప్పగించలేదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు ఈ శరీరానికి, మరణానికి అప్పగించుకున్నాడు. ఎంతవరకు? 7 మాటల గురించి సంఘాలు, దేవుని పిల్లలు ధ్యానిస్తుంటారు. ఆయన పలికిన 7 మాటలు 7 విశ్వాసాలు తీసుకొని దాని మీద ఏదో వ్యాఖ్యానాలు చేస్తూ మాట్లాడుతున్నాం. ఇవన్నీ కరెక్టే. అక్కడ దానిలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, లేఖనాల్లో తన గురించి రాయబడినటువంటి సమస్తము కూడా నెరవేరాయా లేదా? ఆఖరికి దప్పిక కొనడం సహితం, దాహం కొనన్నాడు, చేతి చెరకను పట్టుకుని తాగలేదు. ఆ తర్వాత సమాప్తమైందని చెప్పి ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయనలో ఉండి కార్యక్రమాలన్నీ కూడా సహించడానికి, బాధను, శ్రమను, గాయాన్ని, హింసను, నిందను, అవమానాన్ని అన్ని భరించడానికి కారకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. శిలువ మరణానికి నడిపించిన వాడు ఎవడు? మరణాటుడైతే, మామూలుడైతే మధ్యలోనే చచ్చిపోతాడు, గాయాలకి, దెబ్బలకి. ఎవరున్నారు? లేఖనాలు నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా వచ్చాడు. ముందుగా జరిగినటువంటి అది, మానవుడు పడిపోతాడు. మానవ సృష్టి చేయకముందే తండ్రి ఆలోచన, ఎలాగ మానవుని చేద్దాము. అయితే మానవుడు కూడా పడిపోతాడు. వాడిని మరలా తిరిగి మన సహవాసంలోనికి రప్పించుకోవడానికి మనలో ఒక్కరు వెళ్ళి విమోచన కార్యక్రమం చేయాలి అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఆలోచన చేస్తామన్నాడు. అక్కడ కుమారుడు లేచాడు, నేను వెళ్తాను, నన్ను పంపండి. అయితే ఒక కండిషన్, మరి ముగ్గురులో కూడా సర్వశక్తి కలవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహకారిగా రావాలి. అప్పుడు మేమిద్దరం కలిసి అవి పూర్తి చేస్తాం, విమోచన కార్యక్రమం అంతా పూర్తి చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అవును నేను వస్తాను, తగిన కాలం అందు నేను వస్తాను, మనం ఆ కార్యక్రమం పూర్తి చేద్దాం.
ఆయన బాప్తిసం పొందేటప్పుడు వచ్చాడు. ఆయన సమాప్తమైంది అని ప్రభు శిలువలో చెప్పి, ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను అని తండ్రి ఆయన చెప్పేంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతోనే ఉన్నాడు. అప్పుడు శరీరాన్ని మరణానికి అప్పగించుకున్నాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడో దినాన్ని తిరిగి లేస్తానని ముందే చెప్పాడు పరిశుద్ధాత్మ పూర్ణుడైన ప్రభువు. ఆ విధంగానే మూడో దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి వచ్చాడు. చనిపోయిన ప్రభు యొక్క శరీరంలో ప్రవేశించి పునరుద్ధానకు కారణమైనటువంటి వాడు. మూడవ దినాన్ని ఆయన లేపాడు. భక్తులైన పౌలు రోమాపత్రికకు రాస్తున్నాడు 8వ అధ్యాయంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని యొక్క ఆత్మ. ఎవరు లేపారండి యేసును? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో నివసించినట్లయితే మృతులలో నుండి క్రీస్తు చావునకు లోనైన మీ శరీరములను సైతము క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎవరి ద్వారా జీవింపజేస్తాడు? నీ శరీరాన్ని నివసింపజేసేవాడు ఎవరు? నీ బలమా? నీ ఆరోగ్యమా? నీ హోదానా? ఏది? నీలో నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపజే. అందుకే భక్తుడైన పౌలు ఆ మాటలు రాస్తున్నాడు. ప్రభువు కూడా అదే మాట చెప్పాడు. కొరింథీలో భక్తుడైన పౌలు రాస్తున్నాడు 2వ కొరింథీలో, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరం అనగా ధర్మశాస్త్రము. అది నిన్ను చావునకు లోనుగా చేస్తుంది. ఇది చెయ్యి, అది చెయ్యి, లేకపోతే దీనికి ఇది శిక్ష, దీనికి ఇది శిక్ష, దీనికి ఇది శిక్ష. కంటికి పన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఇది నిన్ను శిక్షకు పాత్రుడిగా చేస్తాం ధర్మశాస్త్రం. కానీ ఆత్మ చేసే పని ఏంటి తెలుసా? జీవింపజేసే ఆత్మ. ఎవరైనా ముందు ప్రసంగంలో చెప్పాను, 1 కొరింథీ 15:45లో, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయున్నాడు. అదే ప్రభువు శరీర రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయునది. ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆయనే ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు పలికిన మాట. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజే. నీవెంతటి వాడవైనా, ఎలాంటి బలమైన ఆహారం తిన్నా, ఎంత కండలు పెంచినా, ఎంత హోదాలో ఉన్నప్పటికీ కూడా నీ శరీరాన్ని జీవింపజేసేవాడు ఎవరో తెలుసా? ఆత్మ అయిన దేవుడు. తెలుసా నీకు అసలు రహస్యము? ఆత్మయే జీవింపచేయును. కానీ నీ శరీరం ఎంత బలమైందనా, ఎంత ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, ఆరోగ్యమును బలమును ఆధారం చేసుకొని జీవించలేదు. జీవమునిచ్చేవాడు ఒక్కడే, జీవింపచేయు ఆత్మ క్రీస్తు. ఆయన కృపచేతనే బ్రతుకున్నాం. ఈ సమయములో మరణము విలయతాండము జరిగించడానికి కారణం, కోట్లాది జనాంగము మరణం పాలైపోవడానికి కారణం, కొద్ది నెలల కాలంలో కోట్లాది జనాంగం మాయమైపోతా ఉన్నాం. కారణం ఏంటి తెలుసా?
లోకములో పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన లేదు సంఘములో. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు లేరు. ఉన్న అక్కడక్కడ పారగావాలి మిగిలిన్నారు. ఎక్కువ భాగము సంఘములు అన్నీ కూడా ఈ సజీవ సత్యాన్ని బోధించాల్సినటువంటి సంఘము తానే అనుభవం కోల్పోయి ఒక సమాజ మందిరం లాగా మారిపోయింది. వేలు లక్షలు ఉన్నటువంటి సంఘాలు, దానిలో అభిషేకం పొందిన వాళ్ళు అది తక్కువ లేకపోతే లేరు. ఇలాంటి స్థితిలో ఏ సంఘముతో పోల్చబడింది? ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి రాయబడితే 7 కాలంలో ఉన్న సంఘాలు. ఈ కాలంలో ఉన్న సంఘము లౌతికయ సంఘముతో పోల్చబడింది. ఆ లౌతికయ సంఘము ఏమనుకుంటుంది? ఆమె నన్నువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమెల సిగ్గు కనబడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. లౌకిక సంఘము యొక్క స్థితి నిలువెచ్చని స్థితి. ఇటు లోకము కాదు, ఇటు నిజమైన దేవుని సంఘము కాదు. ఈ నిలువెచ్చని స్థితి దేవునికి అసహ్యించుకునే స్థితి. ఏమి చెప్తానంటున్నాడు? నా నోట ఉమ్మివేయని ఉద్దేశించుతున్నాను. దేనివల్ల? నిలువెత్తని స్థితిలో ఉన్నావు. ఇటు పూర్తిగా లోకంలో ఉండి చల్లగా ఉన్నావా? ఇటు సంఘముగా వెచ్చగా ఉన్నావా? అలా కాకుండా నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. అది కాస్త ఇది కాస్త, ఒక అడుగు అందులో, ఒక అడుగు ఇందులో, ఒక అడుగు సాతాను వెంబడించేట్లో, ఒక అడుగు దేవుని వెంబడించేట్లో. అది కాస్త ఇది కాస్త. ఇది దేవునికి అసహ్యము కలిగించే. దేవుని ప్రజలు లోకములో దేవుని కొరకు ప్రత్యేకముగా ఉండాలి మొట్టమొదటి నుంచి కోరుకుంటున్నవాడు ఆయన. ఆది కాండము దగ్గర నుంచి ఆది దంపతులైనటువంటి ఆదామవ్వలకు మొట్టమొదటి పుట్టినవాడు సాతాను సంబంధి అయితే, రెండవ వాడు దేవుడు కలుగు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ స్త్రీ అమ్మ, కన్నటువంటి అమ్మ దేవుని దయ వలన ఒక కుమారుని సంపాదించుకున్నాను అనుకుంది, అంది. అది విన్నాడు దేవుడు. కలిగినవాడు ఎవడు? సాతాను వలన కలిగినవాడు. ఇద్దరు కూడా సాతాను చేతులకు వెళ్ళిపోయారు, భార్య భర్తలు ఇద్దరు. దేవుని గురించిన అవగాహన పోయింది. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. సహవాసం లేదు, దేవుని సన్నిధి లేదు.
ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించేశాడు. అయినా కృపగల దేవుడు, నీవు నిబంధనలో ఉన్నావు, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పడానికి గొర్రె పిల్లను వధించి వారి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి చర్మపు చొక్కాయలు ఇచ్చి దిగంబరత్వం కప్పి వారి పాపమును రక్తముతో కప్పి వారి దిగంబరత్వాన్ని చర్మపు చొక్కాయి. అవి ఆరిన చర్మమా, శుద్ధి చేయబడిన చర్మమా, అది ఎండిన చర్మమా? అది కాదు, రక్తముతో ఉన్నటువంటి చర్మము. వారు ధరించిన చొక్కాలు ఆకులు తీసేశాడు. వధించినటువంటి గొర్రె పిల్ల యొక్క చర్మం రక్తముతో ఉన్నది. ఆ రక్తముతో ఉన్నటువంటిది గ్రంథం కప్పాడు ఆయన. దాని అర్థం ఏంటి? రక్తం ఉంది దాన్ని. నీవు రక్తము నిబంధనలో, రక్త నిబంధనలో నాతో సంబంధం కలిగి ఉన్నావు, నువ్వు నిబంధనలో ఉన్నావు అని కృపగల దేవుడు, యెహోవా దేవుడిగా, నిబంధన దేవుడిగా బయలుపరుచుకుంటూ ఈ చర్మపు చొక్కాయలు పచ్చిగా ఉన్నవి, ఎండనివి, రక్తముతో ఉన్నవి, వాడితో కప్పాడు. నీవు నిబంధనలో. అందుకే వారు సాతాను యొక్క ప్రభావంతో, ఇద్దరు కూడా సాతాను ప్రభావంతో ఉన్నారు. దేవుని ప్రభావం తొలగిపోయింది, దేవుని గురించిన జ్ఞానము తొలగిపోయింది, దేవుని గురించి ఆలోచన మర్చిపోయాడు. ఆదాము తాను సృష్టించబడినప్పుడు మొట్టమొదట ఎవరు చూశాడు? కళ్ళు తెరిచి వెచ్చని శ్వాస. ఎవరిది? దేవుని యొక్క శ్వాసను తెలుసుకున్నాడు. వెంటనే దేవుడు వాడిని పట్టుకున్నాడు, చేతుల్లో తీసుకున్నాడు, ముద్దాడాడు, పెంచాడు, పెద్ద చేశాడు. ఆ కుమారుడితో కలిసి ఏదైనా తోట అంతా తిరిగాడు, వాడు పెరుగుతుంటాడు. అవను బయటకు తేయకముందు ఎన్ని సంవత్సరాలు ప్రభువుతో కలిసి నడిచాడు, ప్రభువుతో ఎలాంటి సంబంధంతో నడిచాడు తెలియనటువంటి ఆదాము భార్యనిచ్చిన తర్వాత ఇద్దరితో కలిసి నడిచాడు. సాతాను కనిపెడతాం. సాతాను పరీక్ష కొంతకాలం జీవించిన తర్వాత సాతాను విడిచిపెట్టాడు, లూసిఫర్ని విడిచిపెట్టాడు వీళ్ళని పరీక్ష చేయడానికి. ఇంతవరకు నడిచాను కదా, ఇంతవరకుతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు పరీక్ష సమయం. యేసుప్రభుని లోకంలో పంపినప్పుడు కూడా 30 సంవత్సరాల వరకు మామూలు జీవితం జీవించినవాడు ప్రభువు. ఆ తర్వాత ఆత్మచేత నింపబడిన తర్వాత, సహవాసం తర్వాత పరీక్షను చేశాడు ప్రభువుని. అప్పుడు విడిచిపెట్టాడు సాతాన్ని. ప్రభువుని పాప నైజము లేనివాడు కనుక ప్రభువు ఆత్మబలముతో సాతాన్ని జయించాడు, అభిషేకం పొంది సేవను ప్రారంభించాడు. ఇక్కడ మొదటి ఆదాము తాను ఒంటరిగా కొంతకాలం నడిచాడు ప్రభువుతోటి. ఆ తర్వాత భార్యతో కలిసి నడిచాడు. ఇద్దరు నడిచిన తర్వాత వాళ్ళకి పరీక్ష పెట్టాడు. ఎంతవరకు వీళ్ళు నా నిబంధనలో నిలిచిపోయినాడు, నాతో సహవాసను. పరీక్ష. సాతాను విడిచిపెట్టాడు, కానీ వీడు చూస్తాము. ఏమని చూస్తాముంది? వీళ్ళిద్దరూ కలిసి నడుస్తామన్నట్లయితే నా మాట వినరు. ఎప్పుడు వీడు విడిపోయి ఒంటరిగా దొరుకుతుంది. అందులో బలహీనమైన గంధం స్త్రీ.
ముఖాముఖిగా దేవుని ఎరగనటువంటి ముఖం. ముఖాముఖిగా ఎరిగిన వాడు ఆదామైతే, ముఖాముఖిగా ఎరగనటువంటిది ఆదాము ద్వారానే తెలుసుకుంది దేవుని సన్ని. ఆ ఆదాము ద్వారా విన్నటువంటి దేవుని సంగతులని విన్నది అని తినొచ్చు, పంత తినకూడదు. అదే పాయింట్ పట్టుకుంది సైతాన్. బలహీనమైన ఘటం, డైరెక్ట్గా దేవునితో సంబంధం లేనటువంటి స్త్రీ దేవునితో నడిచింది, కానీ అన్ని తెలవు. అలాంటి స్త్రీని పట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు శోధించి పడగొట్టి. అందుకే స్త్రీ ఒంటరిగా బయటకు వెళ్ళడం మంచిది కాదు. ఒంటరిగా బయటకు వెళ్ళిపోయేవా సాతానుకు దొరికిపోయే అవకాశాలు ఎక్కువ. జాగ్రత్త. ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా తోడు తీసుకెళ్ళండి. పెళ్లి కాకపోతే తోడు తీసుకెళ్ళండి. తల్లినో సోదరునో లేకపోతే సోదరును ఎవరొక. ఒంటరిగా వెళ్ళేవా దొరికిపోతావు సాతాను. అలాగ ముందు సాతాను ఆమెను శోధించింది. ఎందుకంటే విషయాలు చెప్తున్నాను నేను. దొరికిపోయింది. దొరికిపోయిన తర్వాత ఏమని తెలిసిందా, ఊరికి దేవుడు నిజంగా చావరు. మీరు మన చావడానికి సృష్టించాడా? నిజంగా చావరు. మీ కళ్ళు తెరవబడతాయి, దేవుడు అంతటి పడైపోతారు. అందుకే తినొద్దన్నాడు. ఇలాగ అబద్ధాన్ని చెప్పింది. అయినా నువ్వు తినుచుడు, చనిపోతావు చూద్దు. కానీ మొట్టమొదటి ఫలము, కొత్త ఫలము, పెండ్లైనటువంటి భర్త ఉంటుండగా భార్య ఒక్కతే తింటుందండి? ముందు భర్తకు పెట్టి తాను భర్త తినాలి. కానీ ఇక్కడ ఆదాం నిద్రిస్తుండగా ఒంటరిగా తాను వెళ్ళి సాతానుకు దొరికిపోయి మొదట ఏం చేసింది? ఎప్పుడూ తిననటువంటి ఆ పండును, నిషేధించబడిన పండు, నిషేధిత ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థలంలోకి వెళ్ళడమే తప్పు, ఆ మాటలు వినడమే తప్పు. సాతాను యొక్క ప్రేరణ. మూడవది, భర్తతో కలిసి తినాల్సినటువంటి మొట్టమొదటి పండు భర్తకిచ్చి తర్వాత తాను తింటారు, లేదా ఇద్దరు కలిసి చేరదు. అలా చేయాల్సింది సాతాను ప్రేరణ ఏంటి? ముందు మించి అది తినిపించడం. నువ్వు తిన ముందు చనిపోతావు చూడు. తినేసింది. దృష్టితో చూస్తామన్నాం. అంతో రమ్యమైనవిగా కనబడతా ఉన్నాయి పళ్ళు, తినడానికి యోగ్యమైనదిగా కనబడతా ఉంది. వెంటనే కొన్ని తీసుకొని తానే తినేసింది ముందు. ఆ తర్వాత కొన్ని తీసుకెళ్ళి భర్తకిచ్చింది. ఒంటరి బ్రతుకు ఎలాంటిదో తెలిసినటువంటి మనిషి ఆదాం అడుగుంటాడు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు కదా, నిషేధిత ప్రాంతం అది. ఆ చెట్టు నిషేధించబడింది, ఆ ఫలం నిషేధించబడింది, తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళావు? సమాధానం. సరే తినేసింది, కొన్ని పట్టుకొచ్చి ఏం చేయనప్పుడు ఏమి తినేసింది. తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా చచ్చిపోతుంది. మళ్ళా నేను వంటని అయిపోతాను. సాబైన బ్రతుకైనా ఇద్దరం కలిసి అని చెప్పి తాను కూడా తీసుకుని
తెలుసుండి తిన్నాడు. రెండోది, మిమ్మల్ని దేవునిగా చేస్తాను. నేను దేవుళ్ళు అయిపోతారు, కళ్ళు తెరవబడి జ్ఞానవంతులై దేవుళ్ళు అయిపోతారు, దేవతలై. మొత్తం మీద తినేశాడు. ఇద్దరు కూడా సాతాను చేతులు. ఆ తర్వాత దేవుని కూర్చుని బుద్ధిపూర్వకంగా తిన్నాడు. దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం పోయింది. అప్పటి వరకు దేవునితో సహవాసం చేస్తున్నవాడు, నడుస్తున్నవాడు వీడి భార్య మాట విని ఎప్పుడైతే ఇది పుచ్చుకున్నాడు, దేవుని గురించిన ఆలోచనలు పోయినాయి, జ్ఞానం పోయింది. ఇప్పుడు ఏమైంది? అంతవరకు దేవుని గురించిన జ్ఞానం కలిగినటువంటి వాడు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకున్న తర్వాత స్త్రీని కూర్చున్న జ్ఞానం కలిగింది. ఇప్పుడు హీ న్యూ ఈవ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అంతవరకు దేవుని గురించిన ఎరిగినటువంటి వ్యక్తి ఏమి లేకపోతే నాకు జీవితం లేదు అనుకుని దేవుని ధిక్కరించి ఈమెని అనుసరించడానికి తాను తెచ్చిన ఫలం తీసుకున్న తర్వాత దెన్ హీ న్యూ ఈవ్ అర్థం చేసుకున్నాడు. స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, దేవుని కాదు. ఆ తర్వాత పుట్టారు జనం. కయీనైనా హేబేలైనా తర్వాత ముందు కయీను పుట్టాడు. పూర్తిగా సాతాను యొక్క చేతిలో ఉంటుండగా పుట్టినవాడు, సాతాను కుమారుడు వాడు. ఆ అమ్మ మొట్టమొదటి బిడ్డను కానీ దేవుని దయ వలన ఒక కుమారుని మనుషుని సంపాదించుకున్నాను. అది దేవుడు విన్నాడు. ఇలా పాపంలో ఉన్నప్పటికీ, నన్ను మర్చిపోయినప్పటికీ ఈ మాట దేవునికి ఆలోచన పుట్టించింది. ఏమిటి అంటే, లోకములో నా సంతతి, నా జనాంగం కూడా ఉండాలి. తాను వదిలేశాడు పూర్తిగా. ముందు వాడు వదిలేసేటప్పటికి వాళ్ళ కలయిక ద్వారా స్త్రీని అర్థం చేసుకొని స్త్రీ కలయడం ద్వారా కయ్యని జన్మించాడు, సాతాను కుమారుడు. ఆ సాతాను కుమారుని పట్టుకొని దేవుని దైవాన్ని పుట్టాడని ఎప్పుడైతే అందో దేవుడు ఆ మాట ఈ లోకములో సాతాను యొక్క కుమారులే కాదు, సాతాను యొక్క జనాంగమే కాదు, మా పిల్లలు కూడా ఉన్నారు. ఆ స్త్రీ మాటను అర్థం చేసుకొని, ఆధారం చేసుకొని తన సంతతిని లోకాన్ని పంపించాడు. మొట్టమొదటి పుట్టినవాడు సాతాను కుమారుడు అయితే, రెండో వాడు షేతు దేవుని కుమారుడు. హేబెలు రక్తమును అందించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దేవుని చేత. కయీనైతే అలాగూ కాకుండా దేవుని చేత తృణీకరించబడ్డాడు. కోపం వచ్చింది, తమ్ముడిని చంపేశాడు అసూయ చేత. ఆయన స్థానంలో షేతునిచ్చాడు దేవుడు. మరలా షేతు కుమారుడు అంటాడు ఎనోషు. 4వ అధ్యాయము ఆఖరి వచనంలో చూస్తే, పీపుల్ బిగాన్ టు కాల్ అపాన్ ద లార్డ్. యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ప్రభువును ప్రార్థించుట ప్రారంభమైంది ఎనోషు కాలంలో. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాలని, మేము తప్పకుండా వాటి కోసం ప్రార్థన చేస్తాము అని చెప్పుచూ వందనములతో ముగిస్తున్నాను.